ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై 2 రోజులు గడుస్తున్న హాల్ టికెట్ల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో వందలాది మంది విద్యార్థులకు ఇప్పటికీ హాల్ టికెట్లు అందలేదు. హాల్ టికెట్లు ఇచ్చి తమను పరీక్షకు అనుమతించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. బోర్డు ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలతో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించిన పరీక్షలు ప్రారంభమై 2 రోజులు అవుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందని పరిస్థితి. దీనిపై అటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి చూస్తున్నాం. చెప్పండి బాబు, మీరు ఏ ఎగ్జామ్ రాయాలి? హాల్ టికెట్ అంటే ఎప్పుడు ఉంది ఎగ్జామ్? హాల్ టికెట్ రాకపోవడానికి ఏమంటున్నారు? రేపు మ్యాథ్స్ 1A 1B ఉంది. మేము రాయాలనుకున్నాము, ఫీజు కట్టినాము, ఇంకా రాలేదంటే మేము వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు. రోజు పోతున్నాము, వస్తున్నాము, అయినా ఫీజు కట్టినాము అంటే తొందర రావాలి. ఏప్రిల్ 30 వరకు ఫీజు కట్టేసినాము. వాళ్ళు నెల ఒకసారి రమ్మంటున్నారు. మళ్ళా ఫోన్ చేసినా, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళినా రిప్లై లేదు. ఇక్కడ బోర్డుకి ఎప్పటి నుండి వస్తున్నారు? బోర్డు అధికారులు ఏమంటున్నారు? వాళ్ళేమో మేము ఏం చేయలేమంటారు. మేడం చెప్పండి, ఎంత మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమంటున్నారు? సన్స్ 4 days నుంచి కాలేజ్లో కాల్ చేస్తున్నాను, వెళ్తున్నాను, మార్నింగ్ ఇస్తాము, ఈవినింగ్ ఇస్తాము అని చెప్తున్నారు. బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే కూడా మేడం ఈవినింగ్ 2 o'clock వరకు ఎలాగైనా వచ్చేస్తాయని చెప్పారు. బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. బోర్డు అధికారులు ఏమంటారు? అక్కడ కూడా కలిసాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మేడం మీ కాలేజ్ వాళ్ళు పేమెంట్ చేయలేదు, దట్ ఈస్ ప్యూర్లీ మిస్మేనేజ్మెంట్ అంటున్నారు. సో వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళేమో టెక్నికల్ ప్రాబ్లం అవుతున్నారు. ఇప్పుడు పిల్లలు సఫర్ అవుతున్నారు కదా సార్, దే విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఆల్రెడీ ఇప్పుడు 1 year లాస్ అవుతుంది. సో ఐ జస్ట్ వాంట్ మళ్ళీ రీ ఎగ్జామ్ అదే హాల్ టికెట్ మీద పెట్టి సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొలాంగ్ చేయ బదులు మనం ఎగ్జామ్ రాసి సాల్వ్ చేయొచ్చు కదా సార్. స్టూడెంట్ ఆల్రెడీ ఒకవేళ ఇలాంటి ఏమైనా మిస్టేక్ జరిగితే ఏపీలో హాల్ టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అధికారులు ఏమంటారు? ఇక్కడైతే ప్యూర్లీ మనం ఇప్పుడు ఏం చేయలేము, 1 year ఇస్ గాన్ అని చెప్పేస్తున్నాం. సింప్లీ దే సెడ్ ద సేమ్ థింగ్. ఏదైతే తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పడిన తర్వాత మరింత కష్టాలు ఎక్కువయ్యాయి అంటున్నారు. ఒకసారి ఏం జరిగింది అంటే ఒక హాల్ టికెట్ల విషయంలోనే కాదు, రీవాల్యుయేషన్ సంబంధించి కూడా ఇక్కడ గందరగోళం జరుగుతున్న పరిస్థితి అంటూ ఆరోపణలు. సో చెప్పండి, ఓవరాల్గా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పడిన తర్వాత ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడుతుంది? మొత్తానికి పిల్లవాడిని ఇయర్ లాస్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మరి వాళ్ళ బోర్డు ఎంత నిర్లక్ష్యంగా రెస్పాన్స్ ఇస్తుందంటే, ఇయర్ వేస్ట్ అయినా పర్లేదండి, ఆత్మహత్యలు చేసుకున్నా మాకు పర్లేదు, మేము మాత్రము హాల్ టికెట్ ఇవ్వము. మేము చెప్తున్నాం, పక్క రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళు ఇప్పటికిప్పుడు కూడా వితౌట్ ఫైన్ తీసుకుని హాల్ టికెట్స్ ఇస్తున్నారు కదా, మనకి ఎందుకు ఇవ్వమంటే వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు, మాకు అలా ఆదేశాలు ఉన్నాయని చెప్తుంటారు. మరి ఎలా ఆదేశాలు ఉన్నాయంటే, వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం నుంచి ఇలాంటి పిల్లలకి అన్యాయం చేయమని ఆదేశాలు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. దట్టు మన తెలంగాణ ప్రభుత్వం పిల్లల పక్షాన ఉండే ప్రభుత్వం. ఇది వాంటెడ్లీ ఇక్కడ అధికారులు చేస్తూ, నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం పైన కూడా ఒక బురద జల్లే ప్రయత్నం ఇక్కడ అధికారుల ద్వారా జరుగుతున్నది. మీరు చెప్పండి, అంటే హాల్ టికెట్ల పంపిణీ సంబంధించి ఏ విధమైన టెక్నికల్గా ఏ విధమైన మిస్టేక్స్? ఈ విద్యార్థి 2 సంవత్సరాలకు ఫీజు కట్టడం జరిగింది. అయితే ఇక్కడ హాల్ టికెట్ మాత్రం ఫస్ట్ ఇయర్ మాత్రం రావడం జరిగింది. క్లిక్ చేసే కాడ సెకండ్ ఇయర్ చేయడం, సెకండ్ ఇయర్ రాలేదు. కాబట్టి విద్యార్థి సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థి కాబట్టి సెకండ్ ఇయర్లో ఆ సబ్జెక్ట్ ఎంట్రీ చేసి ఇవ్వంటే సాధ్యం కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కట్టిన తర్వాత కూడా క్లిక్ విధానంలో మాత్రం చిన్న తేడా రావడం వల్ల ఇప్పుడు ఆ విద్యార్థి భవిష్యత్ సెకండ్ ఇయర్ కాబట్టి రేపు 27వ తారీఖు ఎగ్జామ్ ఉంది, రేపే ఉన్నది. రేపు కనుక రాయకపోతే ఒక విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి విద్యార్థుల తరపున మేము ఏం కోరుతున్నామంటే, ఫీజు కట్టిన విద్యార్థి కనుక కనీసం హాల్ టికెట్స్ ఇవ్వండి. అధికారులు సరిగా స్పందించి వాళ్ళకు హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్ అంటే ఏదైతే ఒక 1 year వేస్ట్ కాకుండా చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.